కొంతమంది అనవసరమైన ఆడంబరాలకు పోయి డబ్బులు ఖర్చు చేస్తే మరికొంతమంది ఆరోగ్యం కోసం ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది. మరి ఇలాంటి సమయంలో ఎక్కువ ధన సంపాదన లేనివారు మరొక చోటే డబ్బు అప్పుగా తీసుకుని వస్తారు. కొంతమంది వ్యాపారంలో నష్టపోయి రోజువారీ జీవనం కూడా గడవడం కష్టమై అప్పు చేయవలసి వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లల చదువులకి, ఈఎంఐలకి, క్రెడిట్ కార్డుకి ఒకటేంటి ఇక వరుసపెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఖర్చులు కనబడుతూనే ఉంటాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో అప్పు ఎందుకు చేస్తున్నామో ఎక్కడ కడుతున్నామో తెలియకుండా ఒకచోట తీసుకువచ్చి మరొకచోట కడుతూ ఉంటారు. ఇలా తెలియకుండా అప్పులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అయితే అప్పులు ఏ రోజు తీసుకోవాలి, ఏ రోజు కట్టాలి అనే అంశాల గురించి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే జ్యోతిష్య శాస్త్రపరంగా మంగళవారం అప్పు తీసుకోకూడదు, బుధవారం అప్పు ఇవ్వకూడదు. మంగళవారం అప్పు తీసుకున్నా, బుధవారం అప్పు ఇచ్చినా చాలా ఇబ్బందులెదురవుతాయి. అలాగే మంగళవారం అప్పు తీర్చేస్తే చాలా మంచిది, బుధవారం అప్పు చేయటానికి చాలా మంచిది అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. అలాగే కొన్ని నక్షత్రాలు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పారు. ఆ నక్షత్రాలున్న రోజుల్లో అప్పు తీసుకున్నా, అప్పు ఇచ్చినా చాలా వరకు అనుకూల ఫలితాలే కలుగుతాయి. ఆ నక్షత్రాలు ఏంటంటే స్వాతి, పునర్వసు, మృగశిర, రేవతి, చిత్త, అనురాధ, విశాఖ, పుష్యమి, శ్రవణాంధనిష్ఠ, శతభిష, అశ్విని. ఈ నక్షత్రాలు అప్పు ఇవ్వటానికి కానీ, అప్పు తీసుకోవటానికి కానీ అనుకూలమైన నక్షత్రాలుగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని పరిహారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.